గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలకు పందెంరాయుళ్లు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సంప్రదాయం పేరుతో కోడి జూదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో ఎక్కువ బరులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పోలీస్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోళ్లకు కత్తులు కట్టే వారికి ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధమైపోయింది. ఎప్పటిలాగే కాకిపై కోడి పై చేయి సాధించే పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా ఇప్పటికే భారీగా గత కొద్ది రోజుల నుంచి కూడా బర్రెలు కూడా సిద్ధమవుతున్నాయి. రేపు ఉదయం నుంచి కూడా సంక్రాంతి కోడి పందాలు ప్రారంభించేందుకు కూడా నిర్వాహకులు ఇది ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రికి అతి సమీపంలోనే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక ప్రదేశంలో చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ కోడి పందాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. రేపు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కోడి పందాలు కూడా ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. చూస్తే కనుక ఏదైతే ఈ మొత్తం ఇక్కడ గ్యాలరీతో పాటు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటిలాగే ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ కేవలం తూర్పుగోదావరి జిల్లాతో పాటు మొత్తం అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కోడి పందాలు చిన్న బర్రెల నుంచి పెద్ద కోట్ల రూపాయల్లో చేతులు మరే బర్రెల వరకు కూడా సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ తొలి సంక్రాంతి కావడంతో ఈ కోడి పందాల విషయాల్లో ఏం జరుగుతుందో అని చెప్పి కూడా కొద్ది రోజుల వరకు కూడా ఉత్కంఠ ఉంది. అయితే ఎప్పటిలాగే అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా సంక్రాంతికి కోడి పందాలు తప్పదు అనే రకంగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. ఆ ప్రకారమే చూస్తే కనుక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అంటే అనాధికారికంగానే ఈ అనుమతులు కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు మాత్రం ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా పాటించేలాగా ఇటు రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరిక బోర్డులు తమ వంతుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఒకవైపు కుడివైపు బరి ఉంటే ఇక్కడ ఏదైతే ఈ హెచ్చరిక బోర్డులు కూడా ఏదైతే రాజమండ్రి రూరల్ తహసీల్దార్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినప్పటికీ కూడా పందెంరాయుళ్లు మాత్రం యథేచ్ఛగా కూడా ఈ పందాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే గోదావరి జిల్లాలో ఇది పూర్తిగా ట్రెండ్ అయితే మారిపోయింది. సంక్రాంతి అంటేనే కోడి పందాలు అనేలాగా పరిస్థితి మారిపోయింది. కాబట్టి ఎప్పటిలాగా ఈసారి కూడా ఇక్కడ స్థానికంగా ఉండే పందెంరాయుళ్లు కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొంతమంది ఆసక్తికరంగా ఈ పందాలు తిరిగించేందుకు వచ్చిన వాళ్ళు అయితే ఇతర జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పందాల్లో పాల్గొనేందుకు కూడా వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విధంగా చూస్తే కనుక ఇప్పటికే కోడి పందాలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు కోడి పుంజులు కూడా పెద్ద గిరాకీ ఏర్పడింది. ఇదైతే వివిధ రకాల కోడి పుంజులు, అదేవిధంగా వాటికి సంబంధించిన కుక్కుడు శాస్త్రాన్ని అవపోసన పట్టి కోడి పందాలు నిర్వహించేందుకు ఏ సమయంలో కోడి పందాలు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్న కోడి పందాలు కూడా కోట్ల రూపాయల్లో కూడా ఉంటున్నాయని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంతవరకు కూడా దీన్ని అడ్డుకట్ట వేస్తారు? ముఖ్యంగా చూస్తే కనుక పండుగ 3 రోజులు ఎప్పుడు కూడా వదిలేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా తొలి వరకు కూడా ఉత్కంఠ నెలకొన్న భోగి రోజు ఉదయం నుంచి కూడా కోడి పందాలు ప్రారంభం అయిపోయాయి. అదే రకంగా ప్రస్తుత పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా అంచనా నేపథ్యంలో ఇప్పటికే నిర్వాహకులు అయితే తమ బరులైతే తమ సిద్ధం చేసుకున్నారు. ఇక రేపు ఉదయం నుంచి కూడా అంటే భోగి రోజు రేపు ఉదయం నుంచి కూడా దాదాపు 9 గంటల నుంచి కూడా ఈ కోడి పందాలు నిర్వహించి కొన్ని చోట్ల అయితే భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సాంప్రదాయంలో ముసుగులో కోడి పందాలు నిర్వహించిన సంగతి పక్కన పెడితే ఇక్కడ గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారని చెప్పి కూడా ఇప్పటికే ఆ రకంగా వాతావరణం అయితే కనిపిస్తుంది. అని ఈ నేపథ్యంలో కోడి పందాలు ఆడిన 3 రోజులు అయితే బాగానే ఉంటుంది. తర్వాత అప్పుల్లో కూరుకుపోయి ఏదైతే ఈ జూదాలకు బలైపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గోదావరి జిల్లాలో ఒకవైపు పల్లెల్లో సంక్రాంతి శోభ, మరోవైపు ఈ నిర్మానుష్య ప్రదేశాలు కావచ్చు, కొన్ని చోట్ల అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధమైపోయి ఎప్పటికీ కోడి పందాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని చెప్పి కూడా ఇప్పటికే పందెంరాయుళ్లు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజలు కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ